గంజాయి ఎక్కడి నుంచి పంట పండిస్తున్నారో అది పట్టుకోవాలి కదా. ఇదేమీ పట్టుకోకుండా సో వాడు అమ్మమన్నాడని నేను అమ్మానని తీసుకెళ్తున్నానండి అంటే రేపు పొద్దున ఎవరి పేరైనా చెప్పచ్చు. అంతే కదా, చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తామంటే నెలల తరబడి ఏంటి దశాబ్దాల తరబడి కూడా పెట్టచ్చు. దాన్నే ఇప్పుడు కోర్టు అంది. తర్వాత మీరు పట్టుకున్నారు, ఓకే, అతను బయట ఉంటే కనుక ప్రమాదకరం అన్నారు, మేము కూడా ఇది ఇచ్చాం, బెయిల్ ఇవ్వలేదు. 4 నెలలు అయినా కూడా కనీసం ఏ ఆధారం ఒక్క కాగితం కూడా చూపించలేకపోయారు. అదేమంటే అతను వాంగ్మూలం ఇచ్చాడు కదండి, దాని ఆధారంగానే నువ్వు జైల్లో ఉంచు అంటున్నావు. అది ఎట్లా సాక్ష్యం కింద వర్తిస్తుంది అని అడిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అతను ఎవరు కాదు, అతని పేరేంటి, సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం మీదన ఒక అమ్మాయి పెట్టింది. ఆ వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేసేలేదు మరి. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, కోర్టులోకి వెళ్ళగానే కోర్టులో ఏముంది, అమ్మాయి అవే నేను పొరపాటుని చెప్పానని కంప్లైంట్, తప్పుడు కంప్లైంట్ అండి అంది. మరి ఆ వాంగ్మూలం ఆధారంగా అయితే అతను నేరస్తుడేగా. మొన్న ఆయన ఎవరు మేరుగు నాగార్జున సేమ్ గా జరిగింది. తర్వాత అట్లాగే కోర్టులో చెప్పారు కదా. మరి వాంగ్మూలమే ఆధారం అయితే ఎవరెవరి మీదనైనా వాంగ్మూలం ఇవ్వచ్చు. అసలు ఇప్పుడు ఏం లేదు, మనం ఏంటంటే ఒక విశృంఖలతని చట్టబద్ధంగా కరెక్ట్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒక తప్పుని రైట్ అనిపిస్తున్నాం. పదే పదే ఒక తప్పుని గురించి రైట్గా మాట్లాడి రైటుని రాంగ్ అని, రాంగ్ని రైట్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం.